కోసం బెంగళూరు హాస్పిటల్కి కాల్ చేశారట తారక్. 19 ఏళ్ల కౌశిక్ అనేటువంటి తిరుపతి జిల్లాకి చెందిన ఎన్టీఆర్ అభిమానికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. దాదాపు 3 ఏళ్లుగా హాస్పిటల్లోనే ఉంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్స్ ఏ క్షణమైనా అతని ప్రాణాలు పోవచ్చంటూ చెప్పేశారు. కానీ కౌశిక్ మాత్రం తన చివరి కోరికగా దేవర సినిమా చూడాలంటూ ఒకే ఒక కోరిక కోరారు. మరి నిజంగానే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనే సంగతి ఇంతవరకు ఎన్టీఆర్ దృష్టికే వెళ్ళలేదట. సో వెంటనే ఆ విషయం తెలుసుకుని హాస్పిటల్ సిబ్బందికి ఎన్టీఆర్ కాల్ చేసి మాట్లాడారు. తర్వాత కౌశిక్ తల్లిదండ్రులతోనూ కౌశిక్తోనూ ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నిజంగా నీకేం కాదు, మంచి డాక్టర్స్, మంచి ట్రీట్మెంట్ అంతా జరుగుతోంది. ఖచ్చితంగా ఎంతో సంతోషంగా ఉంటావు, మనందరితో కలిసి ఎంతో ఆనందంగా టైం స్పెండ్ చేస్తావు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఒక్కసారిగా ఎంతో చక్కగా చెప్తున్నప్పుడే ఆ మాటలు వినాలి. నిజంగా కౌశిక్ అసలు నిజంగా ప్రాణాలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా లాభం లేదని డాక్టర్సే తేల్చేశారట. దీంతో ఎన్టీఆర్ ఎంతగానో కుమిలిపోయారు. తన చివరి కోరిక నా సినిమా చూడడం అంటే అతనికి నా మీద ఉన్నటువంటి అభిమానం ఏ పాటితో అర్థం చేసుకోగలనని ఎన్టీఆర్ అయితే మంత్రముగ్ధులైపోయారు. ఇంత ప్రేమించే అభిమానులకి తిరిగి నేను ఏం ఇవ్వగలను? కాబట్టి అవునన్నా కాదన్నా ఖచ్చితమైనటువంటి ఒక రిజల్ట్ రాకపోవడం, మరి దీనికి సంబంధించిన ఒక విలువని ఇవ్వకపోవడం, ఇవే ఇక్కడ ఇబ్బందికి కారణమవుతాయి అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ నిర్మాణాలను ఏర్పాటు చేసి అందరి కోసం ప్రత్యేకంగా అయితే క్యాన్సర్ నివారణ సంస్థను ప్రారంభించాలని ఎన్టీఆర్ అయితే అనుకున్నారట. అందులో భాగంగానే ఇప్పుడు జరిగిన కౌశిక్ ఇన్సిడెంట్ ఇంకెప్పటికీ జరగకూడదని ఆయన కుమిలిపోతున్నారు.